మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురుపై కేసు నమోదైంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపిస్తూ వైసీపీ నేతలు చలో మచిలీపట్నం మెడికల్ కాలేజ్ కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదని ముందస్తుగానే పోలీసులు వైసీపీ నేతలకు సూచించారు. మెడికల్ కాలేజీలో పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థులు సామాన్య ప్రజల పనులకు ఆటంకం కలుగుతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు. పోలీసుల సూచనలు పక్కన పెట్టి మరి మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సూచనలు పక్కన పెట్టి మరి మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నానిపై తన అనుచరులు పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలు పేర్ని నాని, పేర్ని కిట్టు, సింహాద్రి రమేష్ బాబు, కాయిలే అనిల్ కుమార్, ఉప్పాల రాము, దేవాబత్తుల చక్రవర్తి, దేవినేని అవినాష్ తో పాటు సుమారు 400 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. అలాగే విధుల్లో ఉన్న పోలీసుల పనికి ఆటంకం కలిగించడంతో పాటు పోలీస్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడినట్లుగా ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మిగతా ఎవరైతే ఉన్నారో ఆ ధర్నాలో ర్యాలీలో పాల్గొన్నారో అందరిపై కూడా కేసు నమోదు చేశారు. వైసీపీ ఆధ్వర్యంలో చలో మచిలీపట్నం మెడికల్ కాలేజ్ నిరసన కార్యక్రమం ద్వారా ఈ ర్యాలీ తీశారు. ర్యాలీలో పేర్ని నాని, దేవినేని అవినాష్ తో పాటు చాలా మంది కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. దీంట్లో అనుమతి లేకుండా నిరసన చేపట్టడంతో 400 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పేర్ని నాని, పేర్ని కిట్టు, కాయిలే అనిల్, సింహాద్రి రమేష్, దేవినేని అవినాష్ పై వీళ్లతో పాటు మరో 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు చెప్తున్నా వినకుండా, ఎంత ఆపుతున్నా ఆగకుండా, వాళ్ళు మాటని కాదని, వాళ్ళు చేసిన ఆంక్షలు కాదని, వాళ్ళు బలవంతంగా వాళ్ళని తోసుకుంటూ పోలీసులు తోసుకుని మరీ ర్యాలీ తీయడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఏవైతే ఆంక్షలు పెట్టారో ఆంక్షలన్నీ కూడా ఓవర్ రూల్ చేశారంటూ కూడా వాళ్ళు కేసు నమోదు చేశారు.